అధ్యక్ష, నా నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాలుగా పేదవాళ్ళు రైల్వే ట్రాక్ ఆనుకొని దాదాపు 300-400 కుటుంబాలు 30 సంవత్సరాలుగా దాదాపు కనీస అవసరాలు లేకుండా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అధ్యక్ష. గత 6 నెలల నుంచి రైల్వే అధికారులు తీవ్ర ఒత్తిడి వాళ్ళని తీసివేస్తారని చెప్పి అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పి అనేక సార్లు వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మేము చెప్పాము సార్, వాళ్ళకి ఎక్కడైనా ఒక మంచి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయమని. ఎందుకంటే 30 సంవత్సరాలుగా వాళ్ళు దాదాపు 400-500 కుటుంబాలు నిరుపేదలు పాచి పని చేసుకుని బతుకుతున్న వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి దృష్టిగా తీసుకెళ్తున్నాం సార్. మంత్రివర్యులు ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో ఆ 400-500 కుటుంబాలని మంచి ఏరియాకి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళకి సైట్ చూపించి హౌసింగ్ చేయించి ఖాళీ చేస్తే, ఎందుకంటే రోజు రోజున భయాందోళనతో బతుకుతున్నారు. ఎప్పుడు రైల్వే అధికారులు వస్తారా, ఎప్పుడు ఇల్లు తీసివేస్తారా అని చెప్పి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి సంబంధిత మంత్రి దాని మీద తొందరగా చొరవ తీసుకొని ఆ కుటుంబాల వరకైనా సరే ఏదో ఒక సర్వే చేయించి వాళ్ళకి ఇల్లు కల్పించాలని చెప్పి మీ తరపున మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్.